వాటర్ పీక్స్ చేతులు మొత్తం గడ్డగట్టిపోయినాయి ఇట్లా అసలు. టైం వచ్చేసి 5 o'clock. సో 1 hour డిలే చేసింది మా వాడు. అప్పుడు 4 o'clock లేచినా సరే ఒక 20-30 minutes రెడీ అవ్వలేక వెళ్ళే. కొంచెం నార్త్ కలిసారు, ఉత్తరాఖండ్ అండి. సో ఇంకా 72 kilometers 1 hour 55 minutes అని చూపిస్తుంది. ఈ వారం మాత్రం ఫుల్ ప్రిపరేషన్తో వచ్చుండే. నిజమే చెప్తాను కదా, చలి ఘోరంగా ఉంది. బట్ నాకు అంత చలిగా లేదు, ఎందుకంటే 1కి 4 వేసా. ముఖ్యంగా జీన్స్ పైన ట్రాక్ వేయడం చాలా బెస్ట్ అయింది. అసలు మినిమం చలి పెట్టట్లేదు. నాకు గ్లౌజులు వేసుకున్నా సేఫర్ సైడ్కి. మినిట్ ఎక్స్పీరియన్స్ తర్వాత గ్లౌజులు వేయాల్సి వచ్చింది. సో మొత్తం బాడీ అంతా కవరు. సో నాకు ఇది అంత చలి అయితే ఏం లేదు. మావాడు కూడా నా బండి మీద వస్తున్నాడు. తెలీదు, సడన్గా తన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్, దాని మీద సడన్గా ఇంజన్ సింబల్ పడింది అన్నమాట నైట్. సో మళ్ళీ రేపు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదామని చూస్తున్నాడు. సో తనకు మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా బండి ఎక్కాడనమాట. సో ఇద్దరం కలిసి ఒకే బైక్ మీద వెళ్తాం. సో నాకైతే చీకట్లో మీకు చూపించడానికి ఏముండదు, అది ఏం కనబడి కూడా గోప్రోలో, ఎందుకంటే నైట్ విజన్ అంత బాగోదు గోప్రోలో. సో కొంచెం లైట్ రాగానే నేను మళ్ళీ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, టుకే బ్రేక్ అంటే సడన్గా హెబ్బేకి వెళ్తూ సడన్గా ఆగిపోవడం కారణం ఏంటి అంటే సన్ రైజ్. చెప్పా కదా, ఒక మంచి వ్యూ పాయింట్ దొరికితే అవుదాం అనుకుంటున్నాం. వ్యూ పాయింట్ ఏమో దొరకట్లేదు. సో ఇంకా ఇలాగే వెళ్తూ ఉంటే ఆ సన్ రైజ్ మిస్ అయిపోతాం అనిపించింది. సో అందుకే సన్ రైజ్ కొంచెం ఎంజాయ్ చేద్దాం అనిపించింది. దూరంగా కనిపిస్తున్నారులే కానీ వ్యూ బాగుంది, మీరు చూడండి. బాగుంది కదా, అందుకే రష్ చేయట్లేదు అనమాట. మ్యాక్సిమం కవర్ చేసేసిన కవర్ చేద్దాంలే, అవ్వకపోతే మూమెంట్ని ఎంజాయ్ చేయడం మెయిన్ ప్రియారిటీ. సో సన్ రైజ్, హైదరాబాద్లో కూడా సన్ రైజ్ దొరుకుతుందిలే కానీ ప్లెజెంట్ సన్ రైజ్, లవింగ్ ఇట్. 45 kilometers, Hebbe waterfalls 24 kilometers, Kemangundi 20, Kalakattigiri 10. Hebbe wherever you want to go. And if you want to go to Senegal, you will be okay bro, but tomorrow we need to start. We came too early. అందుకన్నా ముందు వచ్చి బైక్ పార్క్ చేస్తే గూగుల్ ఏమో 6 to 3 o'clock అనండి హెబ్బే ఫాల్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఓపెన్ చేసలేదు. ఇది ఓపెన్ చేసలేదు. తిందాం అనుకుంటే క్యాంటీన్ క్లోజ్. అది జూ కాదు, క్యాంటీన్ అలా వేసారన్నమాట. ఈ సఫారీలో అంటే పులులు కూడా కనిపిస్తాయంట ఆన్ ది వేలో. ఇట్ డిపెండ్స్, లక్ బాగుంటే పుల్లు కనిపిస్తాయంట రోడ్డు మీద కానీ రోడ్డు పక్కన కానీ నడుస్తూ ఉంటాయంట. ఎక్కువ ఒక 40 వరకు ఉన్నాయని చెప్పేసి అన్నారు కానీ ఐ డోంట్ బిలీవ్ 40 ఉంటే పంపరు అనుకుంటున్నాను ఇంత క్లోజప్గా. సో వచ్చాం కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు అడిగితే ఏమో టైం వచ్చేసి 7:25.
9 o'clock ఓపెన్ చేస్తారు, 9:30కి ఓపెన్ చేస్తారు, ఒకటి 8 o'clock ఓపెన్ చేస్తారు, ఒక టైమింగ్ అనేది ఏం చెప్పట్లేదు. బట్ క్లోజింగ్ టైం మాత్రం రాచాడు ఇక్కడ. సో కామెడీ ఇదే. హెబ్బే ఫాల్స్ పర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్. ఓకే, సఫారీ క్లోజింగ్ టైం 3 hours షెడ్యూల్. ఒక్కొక్క విజిటర్కి 3 hours అంట. 3:30కి క్లోజ్. వీటిలో క్లియర్గా ఉన్నారు క్లోజింగ్కి. ఓపెనింగ్ మాత్రం ఓపెనింగ్ టైం మాత్రం ఎక్కడా లేదు. వెనక్కి పోలేం, ఎందుకంటే వెనక్కి పోవాలంటే ఆల్మోస్ట్ 20 kilometers అనుకుంటా. ఏం లేదు, అంతా ఘాట్ రోడే ఉంటుంది. ఇంకా వచ్చాం కాబట్టి ఖచ్చితంగా సఫారీ ఎంజాయ్ చేయాల్సిందే. అండ్ మోర్ ఓవర్ ఇది అయిపోయి మళ్ళీ కొన్ని దిగితే తప్ప వేరే ప్లేసెస్ లేవు చూడడానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ. ఇంకా జీ పాయింట్ ఒకటి ఉంది, మ్యూజియం ఒకటి ఉంది, కాఫీ మ్యూజియం ఒకటి ఉంది. సమ్ పీపుల్ వేర్ సేయింగ్ దట్ జెర్రీ వాటర్ ఫాల్స్ మాత్రం మిస్ అవ్వద్దు అంటున్నారు. జెర్రీ వాటర్ ఫాల్స్ మళ్ళీ ఇక్కడ నుంచి 74 kilometers అండ్ ఇట్స్ మళ్ళీ 2 hours. అన్నీ కవర్ అవుతే లేదు తెలియదులే కానీ మోస్ట్లీ టైం ఇదే తొందరగా అయిపోతే మనం మళ్ళీ చేయొచ్చు, ఇంకో ఎక్స్ప్లోర్ చేయొచ్చులే అనుకున్నాం. మరి ఇక్కడే లేట్ అయిపోయేలా ఉంది, అదే అర్థం కావట్లేదు. సో మోస్ట్లీ అయిపోగానే జెర్రీ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సిఆర్ పర్ హెడ్ 590, మినిమం 8 persons. టైమింగ్ ఈజ్ 9 to 3:30 AM. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 బట్ 100 రూపీస్ ఎక్కువ ఇస్తాం అనేసరికి ఒప్పేసుకున్నారు. ముందటి తిందాం. బాయ్, చలో 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 చలో, భాగో 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 భాగో. You should, bro. You should. ఇంకొక 5 members యాడ్ అయ్యారనమాట మనకి బ్యాచ్లో. ఇప్పుడు జీప్లో మినిమం 8 members అవ్వాలి కదా. సో 7 members, నాతో కలిపి ఒక 7 members మొత్తం ఇప్పుడు గ్యాంగ్ అయినా రచ్చ మొత్తం టీనేజర్స్. 7 members సబ్స్క్రైబర్స్ సైడ్ ఆల్రెడీ ఉన్నారు గోల చేయడానికి. రచ్చే చలో 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 చలో. బ్యూటిఫుల్ రెస్టారెంట్ హిల్ స్టేషన్ టాప్ మీద ఉంది. దీని తర్వాత ఇక డైరెక్ట్గా ఈ రోడ్ పట్టుకొని హెబ్బే ఫాల్స్కి వెళ్ళిపోవటమే. వీళ్ళకి ఎలా చేస్తారో తెలీదు. వీళ్ళకి ఎలా చేస్తారంటే మరి నాకు ఎలా చేయొచ్చు కదా. ఐ డోంట్ నో. ఆయన ఒకసారి అడగాలి. అయితే వాళ్ళని ఎలా చేశారంటే నన్ను ఎలా చేయొచ్చు కదా. నేను కూడా బైక్ మీద వెళ్ళిపోతా. ఐ డోంట్ నో. సో నెక్స్ట్ టైం మాత్రం అద్దరింది. చలి మాత్రం పీక్స్, చేతులు మొత్తం గడ్డగట్టిపోయినాయి ఇట్లా. అసలు మినిమం అంటే మినిమము అసలు చూడ ఇట్లా అయిపోయినాయి, మొత్తం ఫోల్డింగ్ వచ్చేసినాయి చలికి. అంత ఘోరమైన చలి ఉంది ఇక్కడ. अगर जिंदा है तो पीछे आएंगे, नहीं तो उधर नहीं तो रेस्ट इन पीस गाइस. ఇప్పుడు వచ్చే దాంట్లో ఎలిఫెంట్స్, టైగర్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు. టైగర్ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయలేదా నా డౌట్. ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయలేదా టైగర్? ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయలేదా? అదృష్టంగా టైగర్ కనబడలేదు. బట్ టైగర్ కనబడడం మస్తు ఉండే. 11:30. अब टाइम कितना हो रहा है?
ఇప్పుడు వెళ్తున్న వాటర్ ఫాల్కి కూడా ఏంటంటే ఇక్కడి నుంచి 1.5 అవర్ 1.5 కిలోమీటర్ ట్రెక్ వాకింగ్ డిస్టెన్స్ ఉందంట. ఎవరు లేరంట ఫస్ట్ మేము అంటున్నారు మోస్ట్లీ. బట్ ఏంటంటే అక్కడికి కూడా టైగర్స్ ఉన్నారు, ఎలిఫెంట్స్ వచ్చే స్కోప్ ఉన్నారు. అక్కడికి వస్తే ఏంటి అంటే మాకు తెలియదు, అది మీరే చూసుకోవాలి. టైగర్స్ ఏమొచ్చినా సరే, ఎలిఫెంట్స్ ఏమొచ్చినా సరే మాకు సంబంధం లేదు, ఇట్స్ అప్ టు యూ అంటున్నారు. మంచి అడ్వెంచర్. मस्त है प्लेस फोटोज खींचने के लिए. नाइस प्लेस टू हैव फोटोज. ऑन नहीं चाहिए, ऑन हो गया. तो गाइस कैमरामैन हो चुका है चेंज. आप देख रहे हो यो बॉय चमन चोमू. और समझ जी आपका ब्लॉग कहाँ तक पहुँचा? चल रहा है, बस कहीं तक चल रहा है ना? अरे सॉरी, हम हैं थोड़े नए. नहीं आप व्यूवर्स को क्या क्या दिखा सकते हो इस चीज पे? कुछ नहीं दिखा सकते, बस ये देख लो गाइस. आपको जिस तरह से रिस्पॉन्सिबिलिटी मिली है ना, आप क्या दिखा सकते हो, ये बता दो. गाइस दिखाने को तो बहुत कुछ दिखा सकता हूँ, पर अरे वो वाला नहीं, ब्लॉग चल रहा है. वो समझ यार, वो कौन बोला? ब्लॉग चल रहा है गाइस. ओनली फॉर इधर का व्यू यार. किधर किधर का व्यू दिखाते हो समझ, यहाँ से थोड़ी चलेगा यार. సో ఈ సెట్ ఈజ్ రైట్ అని చెప్పినది కరెక్టే. పులులు ఎలిఫెంట్స్ అయితే రావచ్చు, ఎందుకంటే వాటర్ ఫ్లో మొత్తం ఇటువైపు ఎక్కువ ఉంది. సో ఫర్ వాటర్ పర్పస్ దే నీడ్ టు కమ్ హియర్, ఆప్షన్ లేదు. OMG! Oh my god! రే ఏంద్రా వాటర్ ఫాలు, హెబ్బే ఫాల్ చూడు, యావరేజ్ అని చెప్పిండు నా కొడుకు, నరికేస్తాను. ఎంత బాగుంది రే. ఐఎమ్ కమింగ్. ఓ మై भाई ये क्या है भाई? Oh my god! What a waterfall, dude! Oh! View the next level है. View the next level है. ఇక్కడ ఒక లేయర్ కనిపిస్తుంది కానీ పైన ఇంకొక లేయర్ ఆఫ్ వాటర్ ఫాల్ ఉంది, అది కానీ కనబడట్లేదు. బట్ సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది వాటర్ ఫాల్ మాత్రం. నెక్స్ట్ లెవెల్. एक बार डूबे तो हो जाता, सही में हो गया. आजा नहीं मिलेगा ये चांस. थैंक्स टू माय इंफिनिटी. हरिलाल कृष्णा क्या हो गया? पानी में डूब गए भाई. वाटरफॉल वाटरफॉल
Bye.